ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ స్టేషన్ ఎస్ఐ కదా వచ్చి విహారీ గారిని తీసుకెళ్లారు. చూడండి, మా ఎస్ఐ లీవ్ లో ఉన్నాడు. ఈ రోజు ఎమర్జెన్సీ, ఎవరిని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయలేదు. సిఐ గారు, మీ స్టేషన్ నుంచి ఎస్ఐ వచ్చారు. మా బావని మీ వాళ్ళే అరెస్ట్ చేశారు. మీ ఇంటికి వచ్చింది నిజమైన పోలీసులేనా, లేకపోతే ఎవరైనా ఫేక్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారా? అలా కూడా జరుగుతుందా సిఐ గారు? ఏమో మేడం, మీకు శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళు అలా ఏమైనా ప్లాన్ చేసి తీసుకెళ్లారేమో. సిఐ గారు, నా మేనల్లుండి పోలీసులే తీసుకెళ్లారు. ఈ విషయం అంతా తేలిక వదిలిపెట్టను. మేడం, మేము అరెస్ట్ చేయలేదని చెప్పినా అర్థం చేసుకోరేంటి? లాయర్ గారు, వాళ్ళకి మేము చెప్పింది అర్థం కావట్లేదు, మీరైనా చెప్పండి. సార్, ఇక్కడ అనైతికంగా ఏదో జరుగుతుంది. అగ్నెస్ట్ గా మీ పోలీసులు ఏదో కుట్ర చేస్తున్నారనిపిస్తుంది. పద్మాక్షమ్మ గారు, వీళ్ళేదో దాస్తున్నారని నా అనుమానం. అరే ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏదో పెద్దోళ్ళని గౌరవించి మాట్లాడుతుంటే మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. విహారీ గారి మేము కస్టడీలోకి తీసుకోలేదు. అతన్ని ఎవరు తీసుకెళ్లారో కావాలంటే కంప్లైంట్ ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాం. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మేడం, పోలీసులు అరెస్ట్ చేయలేదంటున్నారు. వచ్చిన వాళ్ళు పోలీసులో కాదో తెలియట్లేదు. ఏదో క్లారిటీ వస్తే గానీ మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోలేం. అమ్మా, నాకు భయంగా ఉంది. విహారికి ఏమీ కాదే, నువ్వేం భయపడకు. విహారీ గారికి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో కనుక్కోండి మేడం. వాడికి శత్రువులెవరూ లేరు. అందరితోనూ చాలా మంచిగా ఉంటాడు. అమ్మా, మన సైట్లో జరిగిన ఇన్సిడెంట్ ని ఎవరో కావాలని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. ఏయ్, నువ్వు అరవకు. నీ వల్ల బావ విషయం ఇంకా కాంప్లికేట్ అయ్యేలా ఉంది. మేడం, సార్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు కాల్ చేయండి. నాకు హైకోర్టులో అర్జెంట్ కేసు ఒకటి ఉంది. సరే లాయర్ గారు, మీరు వెళ్ళండి. ఓకే మేడం. శాస్త్ర, అంబిక రండి. ఎవరి సపోర్ట్తో ఈ పని చేశారో, విహారీ ఎక్కడున్నాడో నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కనుక్కుంటాను. ఏయ్, రా వెళ్దాం. మీరు వెళ్ళండి అమ్మా, నేను వస్తాను. నువ్వేం చేస్తావు ఇక్కడ? రా. కంప్లైంట్ ఇచ్చిన వర్కర్స్తో మాట్లాడొస్తాను. మీరు వెళ్ళండి. దాన్ని వదిలేయ్. ముందు మనం వెళ్ళి విహారీ గురించి తెలుసుకుందాం. పదమ్మిక. చూడండి, మా ఎస్ఐ లీవ్ లో ఉన్నాడు. ఈ రోజు ఎమర్జెన్సీ, ఎవరిని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయలేదు. నాకు ఈ పోలీసుల మీదే డౌట్. వీళ్ళే నా భర్తని మాయం చేసి ఏదో ప్లాన్ చేశారు. వీళ్ళకి వెనక నుంచి ఎవరో సపోర్ట్ చేస్తున్నారు. సిఐని చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది. ఇంటికొచ్చిన ఎస్ఐ బాడీ లాంగ్వేజ్ పోలీసులకే ఉంటుంది. ఖచ్చితంగా అతను పోలీసే. నేను ఇక్కడే ఉండి ఈ కుట్రని తెలుసుకుని నా భర్తని కాపాడుకుంటాను. అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? నన్ను అరెస్ట్ చేసిన విధానం ఏంటి? ఎస్ఐ గారు, అసలు మీరు ఎవరి దగ్గర లంచం తీసుకున్నారు? అసలు మీరు ఎవరు చెప్తే నన్ను ఇలా డార్క్ సెల్లో వేశారు? ఏయ్, అరవకో. వాట్? నేను అర్జెంటుగా నా లాయర్ని నేను కలవాలి. అసలు మీరు నా లాయర్ని ఎందుకు కాంటాక్ట్ అవ్వనివ్వట్లేదు? నేను కానీ బయటికి వస్తే నేను మిమ్మల్ని కోర్టుకి ఇచ్చి మీ ఉద్యోగం పోయేలా చేస్తాను. అరవద్దని చెప్తుంటే అర్థం కదరా నీకు?
కానిస్టేబుల్స్ పట్టుకోండి. హలో మేడం, విహారిని ఎప్పుడు ఎన్కౌంటర్ చేస్తారు? డేలో అయితే ఎన్కౌంటర్ కుదరదు మేడం. నైట్ అయితే మీ పని మా పని ఈజీగా అవుతుంది. సరే, మీ నుంచి శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే మేడం. విహారీ చావుతో పోయిన నా పూర్వ వైభవం తిరిగొస్తుంది. బిజినెస్ల మీద పూర్తి ఆధిపత్యం నాదే అవుతుంది. బాబాయ్, ఏంటమ్మా? ఒక గంట క్రితం స్టేషన్కి పోలీసులు జీపులో ఎవరినైనా తీసుకొచ్చారా? పోలీసులంటే చాలా మందిని తీసుకొస్తుంటారు, తీసుకెళ్తుంటారు. బాబాయ్, ఈయన పోలీసులు ఏమైనా తీసుకొచ్చారా? లేదమ్మా, చూడలేదు. విహారీ గారు ఖచ్చితంగా ఈ పోలీసుల దగ్గరే ఉండుంటారని నా నమ్మకం. ఎందుకు ఆయన అరెస్ట్ చేసి చేయలేదని చెప్తున్నారు? ఎలా అయినా నా భర్త జాడని నేను తెలుసుకుంటాను. నా పైన పడిన ప్రతి దెబ్బకి నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎస్ఐ. నన్ను ఈ సెల్లో ఉంచినందుకు నువ్వు తర్వాత చాలా బాధపడతావు. ఏయ్, కామ్గా ఉండు. నీలాంటి కరప్ట్ ఆఫీసర్స్ వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థ మీదే రాంగ్ ఇంప్రెషన్ పడుతుంది. కాకి యూనిఫామ్ వేసుకొని కరప్షన్ చేస్తూ యూనిఫామ్ పరువు తీసే బదులు ఉద్యోగం వదిలేసి అడుగుతే నా గౌరవంగా ఉంటుంది కదరా. ఇప్పుడు మాట్లాడరా. నేను తప్పు చేయలేదు అసాయ్. నీకు, నీ గన్కి, నీ ఆవేశానికి నేను భయపడను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.